ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే తేడా లేదు. దేశమంతా ఎండలు మండిపోతున్నాయి. ప్రపంచంలోని 20 అత్యంత వేడి నగరాల జాబితాను పరిశీలిస్తే అందులో 19 నగరాలు భారత్లోనే ఉన్నాయి. రాబోయే వారాల్లో కూడా వేడి తీవ్రత కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దేశంలో భానుడు భగభగలు తీవ్రమవుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలకు భారత్ కేంద్రంగా మారింది. ఏప్రిల్ 21న విడుదలై డేటా ప్రకారం ప్రపంచంలోని 20 అత్యంత వేడి నగరాల జాబితాను పరిశీలిస్తే అందులో 19 నగరాలు భారత్లోనే ఉన్నాయి. దేశంలోని ఉత్తర, మధ్య, తూర్పు ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. బీహార్లోని భాగల్పూర్, ఒడిశాలోని తాల్చేర్, పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ నగరాల్లో 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో ఈ జాబితాలు అగ్రస్థానంలో నిలిచాయి. వీటితో పాటు బీహార్లోని బెగుసరాయ్, మోతిహారీ, ముంగేర్, భోజ్పూర్, సివాన్లతో పాటు పశ్చిమ బెంగాల్, తూర్పు ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ జాబితాలో భారత్ వెలుపల ఉన్న ఏకైక ప్రాంతం నేపాల్లోని లుంబిని కావడం విశేషం. మరోవైపు ఏప్రిల్ 22 నుంచి 24 వరకు దేశంలో వడగాల్పుల తీవ్రత కొనసాగుతుందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణంగా గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటితే దానిని వడగాల్పుగా పరిగణిస్తారు. వాతావరణ నిపుణుల ప్రకారం ఈ తీవ్రమైన వేడికి పలు కారణాలున్నాయి. రాబోయే వారాల్లో కూడా వేడి తీవ్రత కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.